ఒకప్పుడు ఒక మారుమూల తాండాలో పుట్టి తినడానికి సరిగ్గా తిండిలేక వ్యవసాయ పనులకు వెళ్లిన ఒక అమ్మాయి ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయల స్కామ్లో ఇరుక్కుందంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదా. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో సింగర్ మంగ్లీ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరికీ ఇలాగే అనిపిస్తోంది. నిన్నటిదాకా తన పాటలతో ఉర్రూతలూగించిన సింగర్ సడన్ గా ఇంత పెద్ద కేసులో ఎలా ఇరుక్కుంది? మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక పల్లెటూరులో ఆమె బాల్యం గడిచింది. ఆమె కుటుంబ నేపథ్యం చాలా సాధారణమైంది. వాళ్ళ నాన్నగారు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు చూసిన మంగ్లీకి చదువుకునే రోజుల్లోనే పాటల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒక పక్క పేదరికం, ఇంకో పక్క అవకాశాలు లేకపోవడం. అయినా సరే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తన గొంతు మీద తనకున్న నమ్మకంతో హైదరాబాద్లో అడుగుపెట్టింది. మొదట్లో ఒక చిన్న మ్యూజిక్ టీచర్గా పనిచేసి ఆ తర్వాత టీవీ ఛానల్స్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా తనదైన జానపద గొంతుతో ఆ చురుకైన స్టెప్పులతో జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. రాములో రాముల, సారంగ దరియా లాంటి సూపర్ హిట్ పాటలతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. బతుకమ్మ వచ్చినా, బోనాలొచ్చినా, శివరాత్రి అయినా ఆమె పాట ఉండాల్సిందే అన్న రేంజ్కి ఎదిగింది. కింది స్థాయి నుంచి ఎదిగిన వాళ్లకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అంటారు. కానీ ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చాక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ఏప్రిల్ 2026లో సడన్ గా మంగ్లీ మీద, ఆమె సోదరుడి మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో భారీ చీటింగ్ కేసు నమోదైంది. ఒక సాధారణ సింగర్ పై ఏకంగా 150 కోట్ల ఫ్రాడ్ కేసు అనగానే తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం అంతటా ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఈ 150 కోట్ల స్కామ్ ఏంటి అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అసలేం జరిగిందంటే అడ్వకేట్ ఎస్ సుబ్బారావు గారు బాధితులందరినీ వెంటబెట్టుకుని పంజగుట్ట పోలీసుల దగ్గరకు వెళ్లి గట్టిగా కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 100 మంది అమాయకుల దగ్గర భారీగా లాభాలిస్తామని ఆశ చూపి ఏకంగా 150 కోట్ల రూపాయలు వసూలు చేశారట. ఫిల్మ్ ఫైనాన్సింగ్ అని, మైక్రో ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పి గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో ఈ దందా నడిపారని కంప్లైంట్లో రాశారు. ఇదంతా చేసింది రమావత్ మధు అనే వ్యక్తి. కానీ అతనికి జనం ఎందుకు డబ్బులిచ్చారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రమావత్ మధు డైరెక్ట్ గా మంగ్లీ పేరు, ఆమె ఫోటోలు వాడేసి ఇదిగో మంగ్లీ గారే దీని వెనుక ఉన్నారు అని జనాలను నమ్మించేశాడు. పాపం జనం కూడా ఆమెకున్న బ్రాండ్ ఇమేజ్ చూసి గుడ్డిగా నమ్మేశారు. తీరా డబ్బులు తిరిగి అడిగితే ఆ లాయర్ సుబ్బారావు గారినే బెదిరించడం మొదలుపెట్టారు. ప్రాణాలు తీస్తాం అని వార్నింగులు కూడా ఇచ్చారట. ఈ మ్యాటర్ మీద పోలీసులు సెక్షన్ 351(2), 352 కింద కేసులు కూడా బుక్ చేశారు. అప్పుడు మీడియా వాళ్లు అయ్యా మీరు 150 కోట్లు ఒక వ్యక్తికి ఎలా ఇచ్చారు అని బాధితులను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ వింటే ఎవరికైనా జాలి వేస్తుంది. మంగ్లీ క్రేజ్ చూసి, ఆమె బ్రాండ్ ఇమేజ్ చూసే తాము నమ్మి మోసపోయామని వాళ్ళు లాజికల్ గానే చెప్పేస్తున్నారు. పైగా యూట్యూబ్ లో మంగ్లీకి సంబంధించిన కరెన్సీ నోట్ల వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి కదా. అవి చూసి జనం నిజమే అని ఫిక్స్ అయిపోయారు. ఇంత జరుగుతుంటే మన మంగ్లీ మాత్రం ఈ మ్యాటర్లో ఏమాత్రం సైలెంట్ గా లేదు. పక్కాగా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఎవరైనా ఏమనుకుంటారు? ఇంత పెద్ద కేసు అయ్యాక భయపడి కామైపోతారు అనుకుంటారు. కానీ మంగ్లీ నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితుల తరపు లాయర్ సుబ్బారావు మీదే రివర్స్ లో కౌంటర్ కంప్లైంట్ ఇచ్చేసింది. ఆమె ఏమన్నదంటే, చూడండి, నా పేరు ఎవరో వాడుకుని డబ్బులు వసూలు చేస్తే నాకేంటి సంబంధం? మార్చి 21న ఈ సుబ్బారావు నన్ను లాయర్ అని పరిచయం చేసుకుని కలవాలని టార్చర్ పెట్టాడు. నేను కలవనని చెప్పేసరికి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా మీద ఫేక్ ప్రచారం చేస్తున్నాడు అని గట్టిగా చెప్పింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ తో లాయర్ మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్లు 79, 351(3) కింద పోలీసులు కేసులు బుక్ చేశారు. నిజం చెప్పాలంటే మంగ్లీకి వివాదాలు రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2023లో శ్రీకాళహస్తి గుడికి వెళ్లినప్పుడు జరిగిన రచ్చ మనందరికీ తెలుసు. ఆ గుడిలో ఫోన్లు, కెమెరాలు బ్యాన్ అని అందరికీ తెలుసు. కానీ మన సింగర్ గారు ఏకంగా రాహుకేతు పూజా మండపం దగ్గర గుడి లోపల ప్రమోషనల్ వీడియో షూట్ చేసేశారు. ఇది చూసి హిందూ సంఘాలు, భక్తులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆ వీడియో తెగ వైరల్ అయిపోయింది. కఠినమైన రూల్స్ ఉన్నా వీళ్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని అడిగేసరికి చివరికి గుడి అధికారులొచ్చి సారీ చెప్పాల్సి వచ్చింది. అంతకుముందు 2021లో బోనాల పండుగకు పాడిన పాట కూడా పెద్ద సెన్సేషన్ అయింది. ప్రతి ఆషాఢ మాసంలో బోనాల పాట పాడడం మంగ్లీకి అలవాటు కదా. ఆ ఏడాది చెట్టు కింద కూసునవమ్మ అనే పాట పాడింది. అందులో గ్రామ దేవతను ఉద్దేశించి వాడిన పదాలు బాగోలేదని, మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా విమర్శలొచ్చాయి.
అప్పుడు మంగ్లీ సారీ చెప్పి ఆ పాట లిరిక్స్ మార్చి మళ్లీ కొత్తగా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇక మొన్నటికి మొన్న 2024 మార్చిలో ఆమె కారుకు శంషాబాద్ దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది. వెనక నుంచి ఒక డీసీఎం వ్యాన్ వచ్చి ఆమె కారును గుద్దేసింది. ఆ టైంలో జనాలకు ఇంకో పని లేదు కదా, మంగ్లీ తాగి నడుపుతోందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అప్పుడు కూడా మంగ్లీ వీడియో పెట్టి నేను సేఫ్ గానే ఉన్నాను, చిన్న ప్రమాదం జరిగింది అంతే, ఇలాంటి పనికి మాలిన పుకార్లు నమ్మకండి అని అందరికీ గట్టిగా క్లాస్ పీకింది. ఇవి చాలవన్నట్టు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ మీడియా మీద చిరాకు పడ్డం, బంజారా డ్రెస్సులు వదిలేసి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం లాంటి విషయాల మీద కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. వాటన్నింటికీ ఆమె తన స్టైల్లోనే ముక్కుసూటిగా ఆన్సర్లిస్తూ వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేసే స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. ఒక మారుమూల తండాలో పుట్టి తినడానికి సరిగ్గా తిండి లేని పరిస్థితి నుంచి ఒక టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రేంజ్కి రావడం ఆమె పడిన కష్టానికి నిదర్శనం. కానీ ఇలాంటి వరుస వివాదాలు ఆమె పబ్లిక్ ఇమేజ్ ను డెఫినెట్ గా డ్యామేజ్ చేస్తున్నాయి అనడంలో డౌట్ లేదు. కానీ ఇప్పటి వరకు జరిగినవి కేవలం ట్రోల్స్, విమర్శలు మాత్రమే. కానీ ఈ ఏప్రిల్ 2026 నాటి 150 కోట్ల స్కామ్ అలా కాదు. ఇది ఏకంగా పోలీస్ కేసులు, కోర్టుల దాకా వెళ్లింది. ఇది ఇంకా విచారణలో ఉంది. నిజంగా రమావత్ మధు చేసిన తప్పుకు మంగ్లీ బలైపోయిందా, లేక ఈ స్కామ్ లో ఆమెకు కూడా వాటా ఉందా అనేది పోలీసుల విచారణ పూర్తయితే కాని బయటపడదు. ఒకవేళ మంగ్లీకి సంబంధం లేదని తేలినా జనాల మైండ్లో మాత్రం ఈ మచ్చ అలా ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా చిన్నప్పట్నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడిన మంగ్లీ ఈ సమస్యల నుంచి కూడా ధైర్యంగా బయటపడి మళ్లీ తనదనే స్టైల్లో పాటలతో మన ముందుకు రావాలని కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.